ओम शांति। ओम शांति। 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 నేను ఆత్మ శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని, కంట్రోలింగ్ పవర్ కలిగిన వారిని, సత్యమైన వారిని, చైతన్యవంతమైన వారిని ఈ క్షణం నేను ఆత్మ నా కర్మేంద్రియాలను కంట్రోల్లో పెట్టుకొని నా ప్రియమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मीठे बच्चे, बाबा से ऑनेस्ट रहो, अपना सच्चा सच्चा चार्ट रखो, किसी को भी बता दो, एक बाबा की श्रेष्ठ मत पर चलते रहो. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు బాబాతో చాలా ఆనెస్ట్ గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. అరే పరమాత్మతో కాకపోతే ఇంకెవరితో నిజాయితీగా ఉంటాం? సత్యాతి సత్యమైన చాట్ని పెట్టుకోవాలి, ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఒక్క బాబా శ్రేష్టమైన మతం పైన నడవడం చాలా ఇంపార్టెంట్. ప్రశ్న, पूरे 84 जन्म लेने वाले हैं, उसका पुरुषार्थ क्या होगा? उसका विशेष पुरुषार्थ नर से नारायण बनने होगा, अपने कर्मेंद्रियों पर अपना पूरा कंट्रोल होगा, उसकी आंखें क्रिमिनल नहीं होगा. अगर अब तक भी किसी को देखने में विकारी ख्यालात आता है तो क्रिमिनल आई होता है, तो समझो 84 जन्म लेने वाली आत्मा नहीं है. సో బాబా ఏం చెప్తున్నారు? ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకునే వారు ఉంటారో వారు ఎలాంటి పురుషార్థం చేస్తారు? వారు విశేషమైన పురుషార్థం చేస్తారు, నరుడు నుంచి నారాయణుడిగా ఎలా అవ్వాలి అని. వారు కంప్లీట్ కర్మేంద్రియాల పైన కంట్రోల్ అనేది పెట్టుకుంటారు. వారి కళ్ళు ఎప్పుడూ వికారీగా క్రిమినల్ దృష్టి అనేది ఉండదు. వారు ఎవరికైనా వేరే వారిని చూస్తే వికారి ఆలోచన, వికారి దృష్టి వచ్చిందంటే దాని అర్థం వారు పూర్తి 84 జన్మలు తీసుకొన్నట్టు వారు కాదు అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, ఇస్ పాప్ కి దునియా సే, ఈ పాప ప్రపంచం నుంచి మమ్మల్ని తీసుకెళ్ళండి ప్రభు అంటారు కదా. మరి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఎక్కడున్నారు? పాప ప్రపంచంలో ఉన్నారు. పుణ్య ప్రపంచం ఒకటి ఉండేది అనేది మనుషులకి తెలియదు. ముక్తి మరియు జీవన ముక్తి. పుణ్య ప్రపంచం, ముక్తి మరియు జీవన ముక్తి ఆ పుణ్య ప్రపంచంలో ఉండేవి. ఆ పుణ్య ప్రపంచంలో పాపం అనేదే ఉండదు. పాపాలన్నీ దుఃఖ ధామంలోనే ఉంటాయి. దుఃఖాన్ని ఇచ్చేదెవరు? రావణుడు. రావణుడు ఎలాంటి దుఃఖాన్ని ఇస్తారంటే ఈ రావణ ప్రపంచంలో ప్రతి ఒక్కటి దుఃఖమయంగానే ఉంటుంది. ఇది ఉన్నదే ఇప్పుడు రావణ ప్రపంచం. ఈ రావణ ప్రపంచాన్ని దాటి రామ ప్రపంచం, పుణ్య ప్రపంచంలోకి మనం వెళ్ళేది ఉంటుంది. ఇప్పుడు మనం బాబా దగ్గరికి వచ్చాం. మనిషిగా ఉన్న మనం దేవత అంత ఉన్నతంగా అవ్వటానికి, సుఖధామానికి యజమానిగా అవ్వటానికి. సుఖధామంలోకి తీసుకొని వెళ్ళేవారు పరమాత్మ. బ్రహ్మ అయితే ఒక దేహదారి, అతను కేవలం పరమాత్మకి ఒక శరీరం ఆధారం ఇచ్చారు జ్ఞానాన్ని వినిపించడానికి. సో ఎప్పుడు కూడా మనం కూడా దేహాన్ని చూడకూడదు. అర్థం చేసుకోవాలి, పరమాత్మ జన్మ మరణాల్లోకి రారు.
అదే బ్రహ్మ యొక్క దేహం, బ్రహ్మ యొక్క ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొక శరీరంలోకి వస్తుంది, జన్మ మరణాల్లోకి వస్తుంది. మరి ఇప్పుడు పిల్లలైన మీరు ఎలాంటి పురుషార్థం చేయాలంటే అంతటి స్వర్గానికి మీరు యజమానిగా అవ్వగలగాలి, అంతటి స్వర్గాన్ని స్మృతి చేయాలి. అలాంటి స్వర్గ స్థాపన చేసేవారు ఒక్క పరమాత్మ. వారు నరకాన్ని స్థాపన చేయరు, స్వర్గాన్ని స్థాపన చేస్తారు. మరి ఈ రావణ రాజ్యం మొత్తం దుఃఖమే దుఃఖం. ఈ సమయమంతా దుఃఖమయ ప్రపంచం. ఈ ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నా, పదమాపతులున్నా కానీ ప్రపంచం మాత్రం దుఃఖ ప్రపంచమే ఉంది. ఈ ప్రపంచమంతా నిరుపేదగా అయిపోయింది. ఈ ప్రపంచంలో ఎంత పెద్ద భవనాలు ఉండని, ఎన్ని ఆస్తులు ఉండని, అవిచ్చే సుఖము అల్పకాలిక సుఖమే ఉంటుంది. కానీ ఈ పాత ప్రపంచం అయితే ఎప్పటికీ ఇలాగే ఉండదు. దీని వినాశనమై కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. విషయ వైతరిణి నదిలో అందరూ గోతులు తవ్వుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, యాక్చువల్లీ నేను ఎంతగా పాపాత్మగా ఉండేవారని నన్ను పరమాత్మ పుణ్య ఆత్మగా తయారు చేయడానికి వచ్చారు. ప్రపంచంలో భావిస్తారు, వికారాలు లేకపోతే అసలు ప్రపంచమే ఎలా నడుస్తుంది అంటారు. ఇంకొక పక్క పిలుస్తారు, ఓ భగవంతుడా, ఓ పతిత పావన, ఓ పరమాత్మ వచ్చి ప్రపంచాన్ని పావనంగా చెయ్యనంటారు. అనేదెవరు? వారి ఆత్మ. ఎలా అంటుంది? శరీరం ద్వారా అంటుంది. ఆత్మని పతితంగా అయిపోయింది, అందుకని పిలుస్తూ ఉంటుంది. స్వర్గం పతిత ప్రపంచం కాదు. కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నాం? సంగమ యుగంలో ఉన్నాం. మంచి పురుషార్థం చేస్తున్నాం. 84 జన్మలు సత్యుగంలో లక్ష్మీ నారాయణలతో రాజ్యం చేయడానికి. ఏక్ నాతో 84 జన్మ హీ లియా హేనా. ఒక్కరే కాదు, ఒక్కరే 84 జన్మలు తీసుకోలేదు కదా. ఒక్క లక్ష్మీనారాయణలు ఉంటారు కదా, వాళ్ళతో పాటు కంప్లీట్ డైనాసిటీ ఉంటుంది కదా. రాజుతో పాటు ప్రజలు కూడా కావాలి కదా ఒక రాజ్యం చేయడానికి. మరి ఆ ప్రజలందరూ ఎవరు? బ్రాహ్మణులే. కానీ నెంబర్ వారీగా బ్రాహ్మణ ఆత్మలనేవారు ఉన్నారు. మరి రాజా రాణి తథా ప్రజ అందరూ ఉంటారు. మరి బాబా వచ్చి ఇప్పుడు దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు. ఈ కళ్ళు చాలా క్రిమినల్ దృష్టితో ఉన్నాయి. ఎవరినన్నా చూసి ఇంకా అలాంటి వికారి క్రిమినల్ దృష్టి కలిగింది అంటే ఆ ఆత్మ 84 జన్మల్లో రానట్టు. మరి ఇప్పుడు పిల్లలు నరుడు నుంచి నారాయణుడుగా అవ్వడానికి ఈ కళ్ళ మీద కంప్లీట్ కంట్రోలింగ్ అనేది ఉండాలి. అన్ని చూస్తూ చూడనట్టు కర్మాతీత అవస్థకు చేరుకోవాలి. మొత్తం ఆధారం అంతా ఈ కళ్ళపైనే ఉంది. ఈ కళ్ళే మనల్ని చాలా మోసం చేస్తాయి. ఈ కళ్ళే మనల్ని అలజడిలోకి తీసుకెళ్తాయి. దృష్టి అంతా ఆత్మలోనే ఉంటుంది. మరి పిల్లలైన మీరు ఈ శరీరాన్ని చూస్తూ కూడా చూడనట్టు అలాంటి ప్రాక్టీస్ చేయాలి. సుఖ ప్రపంచంలోకి మీరు వెళ్తారు. ఇది ఉన్నదే రావణ ప్రపంచం. ఈ రావణ ప్రపంచం ఎంతో దుఃఖాన్ని ఇచ్చేది. సో ఇలాంటి ప్రపంచాన్ని మర్చిపోవడానికి ఫస్ట్ మీరు చాలా శ్రమ కూడా చేయాలి. ముఖ్యమైన విషయం బాబాని స్మృతి చేయడం. బాబా స్మృతి వికర్మల పైన విజయాన్ని పొందింపచేస్తుంది. బాబా స్మృతియే చాలా ముఖ్యమైన సబ్జెక్ట్. ధర్మరాజు దగ్గర రిజిస్టర్ ఉంటుంది. ఎంతమంది పిల్లలు ఎంత స్మృతిలో ఉన్నారు, ఎంత దుఃఖం ఇచ్చారు, ఎంత ఆత్మాభిమాని స్థితిలో ఉన్నారు, బుద్ధియోగం ఎంతసేపు పరమాత్మతో ఉంది, ఎంత పవిత్రంగా అవుతున్నారు, ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి జ్ఞానమంతా లభించింది. నేను ఆత్మ అలజడిలోకి ఎప్పుడు రాకూడదు. ఓకే. धारणा, स्वयं का बोझ हल्का करने के लिए जो भी विकर्म हुआ वह बाप को लिख कर देना है. अब किसी को भी दुख नहीं देना है, सपूत बनकर रहना है. స్వయం యొక్క భారం నుంచి తేలిక అవ్వడానికి ఏవైతే వికారాలు చేశామో తెలిసి తెలియక
అది లెటర్ రాసేసి బాబాకి ఇచ్చేసేయండి. ఎవ్వరికీ దుఃఖం ఇవ్వకూడదు. సుపుత్రులుగా అవ్వడం చాలా ఇంపార్టెంట్. మన దృష్టిని చాలా మంచిగా చేసుకోవాలి. ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి. వీటిని సంభాలించుకోవాలి. మీ మేనర్స్ ని కూడా, బిహేవియర్ ని కూడా మంచిగా పెట్టుకోవాలి. అంతేకాని కామ క్రోధాలకి వశమై పాప కర్మలు ఎప్పుడూ చేయకూడదు. వరదానం: లక్ష్యం మరియు గమ్యాన్ని సదా స్మృతిలో పెట్టుకొని తీవ్ర పురుషార్థం చేసేవారు హోలీ, పవిత్రమైన ఆత్మలు, హ్యాపీ, ఎంతో సంతోషకరమైన ఆత్మలు. అంటే ఏంటి? ఈ బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యం లేకుండా इस ब्राह्मण जीवन का लक्ष्य है बिना कोई हद के आधार सदा आंतरिक खुशी में रहना है. ఈ బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యం ఏంటి? ఏ ఆధారాలు లేకుండా సదా ఇంట్రోవర్టెడ్ హ్యాపీనెస్, ఆంతరిక సంతోషం అనేది ఉండాలి. ఈ లక్ష్యం కనుక లేదంటే చిన్న చిన్న ప్రాప్తులు కూడా మనల్ని డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాయి, ఇరుక్కునేటట్టు చేస్తాయి. గమ్యానికి రీచ్ అవ్వడానికి మనల్ని ఆ ఛాన్స్ ఇవ్వనిదు. ఏం జరిగినా కూడా హద్దు ప్రాప్తులను త్యాగం చేయాలి. అవినాతి సంతోషాన్ని పొందగలగాలి. అలాంటి పిల్లలే హోలీ, పవిత్రమైన వారు, హ్యాపీ, సంతోషకరమైన ఆత్మలు. స్లోగన్: गुणमूर्त बनकर गुणों का दान देने वाले ये सबसे बड़ी सेवा है. గుణమూర్తులుగా అయి గుణాలను దానం చేయడమే అన్నిటికంటే పెద్ద సేవ. ఓకే, చలో. ఈరోజు ముళ్ళు యొక్క హోంవర్క్: నేను ఆత్మ, నా కళ్ళను సంభాలించుకోవాలి. ఈ కళ్ళతో చెడు దృష్టి అనేది ఉండకూడదు. ఓకే, చలో. రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, స్వచ్ఛమైన దృష్టి కలవారిని, స్వచ్ఛమైన ఆత్మను. నేను ఆత్మ చెడు దృష్టిని త్యాగం చేసి సత్యమైన దృష్టితో, నిస్వార్థ దృష్టితో, నిర్వికారి దృష్టితో ఉంటాను. సత్యమైన సేవను చేస్తాను. పరమాత్మ జ్ఞానం పైన నడుస్తాను. సతోగుణి ఆత్మగా అవుతాను. సత్యమైన దృష్టి నన్ను ఉన్నతమైన ఆత్మగా చేస్తుంది. సత్యమైన దృష్టి నన్ను పరమాత్మకి దగ్గరగా చేస్తుంది. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా ఈ లక్ష్యాలను పెట్టుకొని శాంతి స్వరూప ఆత్మగా ఉండటానికి అనుభవం చేసుకుంటాను. I, the soul, a divine personality, I experience a true togetherness from the Supreme Father. I, the soul, always try to take responsibility of the Supreme Father, where I make everyone
to feel the Father's presence. I, the soul, the God's favorite child, I experience the point of light within, same point of light I am the well-being. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father. Spread that power to every part of this body. With the God's power, I experience a true being of myself. Om Shanti.